హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th ఫిజికల్ సైన్స్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం యాసిడ్స్ బేసిస్ యొక్క కామన్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం. మొదటగా ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఆ యాక్టివిటీకి సంబంధించిన డయాగ్రామ్ ఇక్కడ చూపడం జరుగుతుంది, గమనించండి. ఓకే, డైల్యూట్ HCl మరియు బీకరు ఒక టెస్టర్ లాంటి సర్క్యూట్ తీసుకొని ఒక లిక్విడ్లో ముంచి అది బల్బు గ్లో అవుతుందా లేదా చెక్ చేసేటువంటి యాక్టివిటీ. ఇంతకన్నా ముందు మనం ఎందుకు ఈ యాక్టివిటీ చేయాలి అనే అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ యాసిడ్స్ జనరేట్ హైడ్రోజన్ గ్యాస్. మనకు దీనికి ఎవిడెన్స్గా మనము ఏం గమనించాము అని అంటే, జింక్ గ్రాన్యూల్స్ పైన HClతో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవ్వడాన్ని మనం గమనించాం. అదేవిధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఇలా డిఫరెంట్ యాసిడ్స్తో మెటల్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. అంటే యాసిడ్స్ అన్నిటిలో కూడా హైడ్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ ఉందన్నమాట. సో కొన్ని యాసిడ్స్, మనకు తెలిసిన కొన్ని యాసిడ్స్ రాద్దాం. ఓకే, ఏంటవి? H2SO4 పేరేంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందులో హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఎలిమెంట్ ఉంది. అదేవిధంగా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇందులో కూడా హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంది. అదేవిధంగా HNO3 నైట్రిక్ యాసిడ్, ఇందులో కూడా హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంది. మరియు ఎసిటిక్ యాసిడ్ CH3COOH, సో ఇందులో కూడా హైడ్రోజన్ ఉంది. సో యాసిడ్స్ అన్నిట్లో హైడ్రోజన్ ఉంది. మరి హైడ్రోజన్ ఎలిమెంట్ ఉన్న కాంపౌండ్స్ అన్నీ కూడా మరి యాసిడ్సేనా అనే అంశాన్ని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ అదే విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆల్ యాసిడ్స్లో హైడ్రోజన్ ఉంటుంది. మరి ఆల్ కాంపౌండ్స్ కంటైన్ హైడ్రోజన్ ఆర్ యాసిడిక్, అన్నీ కూడా యాసిడిక్కేనా అని అడుగుతున్నారు. కొన్ని హైడ్రోజన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని, ఇంకొన్ని వాటిని మనం గమనిద్దాం. గ్లూకోజ్ యొక్క ఫార్ములాను ఒక్కసారి గమనిద్దాం. C6H12O6. అదేవిధంగా సుక్రోజ్ మనం తినే చక్కెర అనమాట. సుక్రోజ్, దీని యొక్క ఫార్ములా C12H22O11. అదేవిధంగా ఆల్కహాల్, దీని ఫార్ములా ఇథైల్ ఆల్కహాల్, డ్రింక్ చేసేటువంటి ఆల్కహాల్ అనమాట. సో C2H5OH, ఇది ఇథైల్ ఆల్కహాల్, లేదా ఈ IUPAC నేమ్ వచ్చి ఇథనాల్ అంటాం. ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్. సో వీటన్నిటిలో కూడా గమనించండి, హైడ్రోజన్ ఉంది. ఇక్కడ 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 22 హైడ్రోజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 1, మొత్తం 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇన్ని హైడ్రోజన్ ఉన్నాయి. మరి ఇది ఇంకా ఇక్కడ కేవలం 2 ఉంటేనే ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి ఒక్కొక్క కాంపౌండ్లో. ఇక్కడ ఒక కాంపౌండ్లోనే ఇన్ని హైడ్రోజన్లు ఉంటే అది ఎసిడిక్ నేచర్ ఇంకా బాగా చూపుతుందా? అసలు చూపదా? సో హైడ్రోజన్ ఉన్నవన్నీ కూడా మనకు యాసిడిక్ నేచర్ని చూపిస్తాయా అనేటువంటి యాక్టివిటీకి మనం మొదట చెప్పుకున్నాం కదా. ఈ బల్బ్ గ్లో టెస్ట్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. యాసిడ్స్ కానీ అయితే అవి ఏం కావాలంటే బల్బ్ అనేది గ్లో అవ్వడం జరగాల. ఒకవేళ యాసిడ్స్ కాకపోతే బల్బ్ గ్లో కాదనమాట. సో అదేవిధంగా బేసెస్ కూడా బల్బ్ గ్లో అవుతుంది. ఒకవేళ బేసెస్ కాకుంటే బల్బ్ గ్లో కాదనమాట. ఒక్కసారి మనం ఒక యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ ఏమేమి తీసుకున్నామంటే డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొదటగా ఒక టెస్టర్, ఇక్కడ చూపినటువంటి ఒక 2 చీలలతో ఒక టెస్టరు, దీని గుండా కరెంటు పాస్ అయితేనే ఆ లిక్విడ్ గుండా కరెంటు పాస్ అయితేనే బల్బు గ్లో అవుతుంది, లేకుంటే బల్బు గ్లో కాలేదన్నమాట. ఇక్కడ డిఫరెంట్ యాసిడ్స్ను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ చూపినటువంటి సబ్స్టెన్స్ ఏవైతే HCl, H2SO4 మరియు ఆల్కహాలు, గ్లూకోజు, సుక్రోజ్ లాంటి పదార్థాలని ఒక్కసారి మనం ఈ కండక్టివిటీ టెస్ట్ను పరిశీలన చేద్దాం. ఇక్కడ HClని తీసుకోవడం జరిగింది. HClలో
టెస్టర్ని ముంచినప్పుడు బల్బు గ్లో అవ్వడాన్ని మనం గమనించామన్నమాట. ప్రతిసారి ఈ టెస్టర్ని ఏం చేయాలంటే ఇక్కడ చూపిన డిస్టిల్ వాటర్లో డిప్ చేయాలి. ఎందుకంటే వాటి మధ్య ఏదైనా కాంటాక్ట్ ఉన్నా కానీ అది క్లియర్ అయిపోవడం కోసం అలా చేస్తామన్నమాట. నెక్స్ట్ సబ్స్టెన్స్ను మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ H2SO4 కింగ్ ఆఫ్ ద యాసిడ్స్ కెమికల్స్ను తీసుకోవడం జరిగింది. దీని గుండా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందో లేదో ఒకసారి టెస్టర్ని డిప్ చేసి చూద్దాం. గమనించండి, బల్బు చాలా బ్రైట్గా గ్లో అవ్వడాన్ని మనము గమనించామన్నమాట. నెక్స్ట్ సబ్స్టెన్స్ను మనం మళ్ళీ పరిశీలన చేద్దాం. వినిగర్ అనమాట. వినిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్. 5% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని మనము వినిగర్ అని అంటాం. సో దీన్ని డిప్ చేసి చూద్దాం. చూడండి ఎలా వెలుగుతుందో ఒక్కసారి గమనించండి. ముందు వెలిగినంత బ్రైట్గా వెలిగిందా? వెలగలేం, బట్ వెలగడం అయితే వెలిగింది. సో యాసిడ్లో ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు షుగర్ తీసుకోవడం జరిగింది. షుగర్నే మనం ఏమంటున్నాం? సుక్రోజ్ అని అంటాం అనమాట. సో సుక్రోజ్ ఫార్ములా C12H22O11. ఇందులో ఇంకా మోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి ఎలా మరియు వాటర్లో చక్కగా ఎలా అయితే HCl H2SO4 ఎలా అయితే డిజాల్వ్ అయిందో షుగర్ కూడా ఏమవుతుంది? వాటర్లో బాగా డిజాల్వ్ అవుతుంది. బట్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. డిప్ అయింది, పూర్తిగా డిప్ చేసినాం, బట్ బల్బ్ అనేది గ్లో కాలే. బల్బు గ్లో కాలే అంటే దాని అర్థం ఏంది? ఇది లిక్విడ్ గుండా ఎలక్ట్రిసిటీ కండక్ట్ కావడం లేదు. ఎలక్ట్రిసిటీ కండక్ట్ కావడం లేదు అంటే ఏమని అర్థము? ఇట్స్ నాట్ ఏ యాసిడ్. హైడ్రోజన్ ఉంది, అయినప్పటికీ కూడా చాలా ఒక కాంపౌండ్లో, షుగర్ కాంపౌండ్లో చాలా, లేదా షుగర్ మాలిక్యూల్లో చాలా హైడ్రోజన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ కావడం లేదన్నమాట. ఓకే, అదేవిధంగా ఆల్కహాల్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఇథైల్ ఆల్కహాల్, దీన్నే యూప్యాక్ నేమ్ వచ్చి ఇథనాల్ అంటారని కూడా మనం తెలుసుకున్నాం. పూర్తిగా డిప్ చేసాం, బల్బు గ్లో అయింది అంటే బల్బు గ్లో అవ్వలేదన్నమాట. సో ఆల్కహాల్లో కూడా C2H5OH 6 హైడ్రోజన్లు ఉన్నాయి. ఒక్క కాంపౌండ్లోనే, ఒక్క ఆల్కహాల్ కాంపౌండ్లోనే 6 హైడ్రోజన్లు ఉన్నాయి. బట్ హైడ్రోజన్లు ఉన్నంత మాత్రాన ఎలక్ట్రిసిటీ కండక్ట్ కాదు. ఎలక్ట్రిసిటీ కండక్ట్ కాలే అంటే అది యాసిడ్ కాదు. హైడ్రోజన్ ఉన్నప్పటికీ కూడా యాసిడ్ కాదని మనం డిసైడ్ చేయవచ్చు. అదేవిధంగా ఈ ఎక్స్పెరిమెంట్ని ఇంకొంత ఎక్స్టెన్సివ్గా మనం ముందరికి వెళ్దాం. అదేంటి అంటే బేస్ తీసుకున్నాం. మరి బేస్ గుండా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా అనేటువంటి ప్రశ్న కోసం మనం బాగా కాన్సన్ట్రేటెడ్ NaOH సోడియం హైడ్రాక్సైడ్ గుండా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందా లేదా ఒకసారి టెస్టర్తో పరిశీలన చేద్దాం. గమనించండి, చాలా బ్రైట్గా గ్లో అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మరొక బేస్ తీసుకున్నాం. ఒక్కసారి కాకుండా, ఒక్క బేస్ కాకుండా 1 more బేస్తో మనం టెస్ట్ చేస్తే ఎప్పుడైనా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి బేస్, లాస్ట్లో హైడ్రాక్సైడ్ అని వస్తే అది బేస్ అనమాట. సో సోడియం హైడ్రాక్సైడ్లో బల్బు వెలిగింది, అదేవిధంగా కాల్షియం హైడ్రాక్సైడ్లో కూడా బల్బు చక్కగా గ్లో అవ్వడాన్ని మనం పరిశీలన చేయవచ్చు. సో యాసిడ్స్ గుండా కరెంట్ వెళ్తుంది, బేసెస్ గుండా కరెంట్ పాస్ అవుతుంది. అయితే యాసిడ్స్ అన్నిట్లో హైడ్రోజన్ ఉంది, బట్ హైడ్రోజన్ ఉన్న అన్ని కాంపౌండ్స్ కూడా మరి యాసిడ్ కాదు అనే విషయాన్ని మనం ఈ యాక్టివిటీ ద్వారా పరిశీలన చేశాం. ఒక్కసారి చూడండి, HClతో బల్బు గ్లో అవ్వడాన్ని మనం గమనించవచ్చు. HClతో బల్బు గ్లో అయ్యింది. తర్వాత H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో బల్బు గ్లో అయ్యింది. వినిగర్తో చాలా ఫీబుల్గా గ్లో అయ్యింది. అయితే ఎందుకు ఇలా ఇంటెన్సిటీ తేడా ఉంది అనేది మనం మళ్ళీ చర్చించుకున్నాం. ఫస్ట్ యాసిడే కాదా? సో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. HCl అనేది ఒక యాసిడ్, HCl ఈజ్ ఏ యాసిడ్ అని డిసైడ్ చేయొచ్చు. అదేవిధంగా H2SO4 అనేది యాసిడ్ అని డిసైడ్ చేయొచ్చు, యాసిడిక్ నేచర్ ఉంది అని. అదేవిధంగా వినిగర్ అనేది, వినిగర్ యొక్క ఫార్ములా ఏంటి? CH3COH, అసిటిక్ యాసిడ్లో భాగమే అనమాట. డైల్యూటెడ్ అసిటిక్ యాసిడ్ని మనం వినిగర్ అంటాం. సో ఇది కూడా యాసిడ్ అనమాట. సో మరి షుగర్ని మనము బల్బు గ్లో అవ్వకుండా ఉండడాన్ని, డస్ నాట్ గ్లోగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకసారి షుగర్ యొక్క ఫార్ములా C12H22O11 అనమాట. ఇది యాసిడ్ కాదు, ఇట్స్ నాట్ ఏ యాసిడ్, ఇట్స్ నాట్ ఏ బేస్, ఇట్స్ నాట్ ఏ యాసిడ్. బట్ హైడ్రోజన్ ఉంది కాబట్టి యాసిడ్ కాదు.
జనరల్గా హెచ్లు ఉంటే యాసిడ్ అని అనుకుంటాం కదా, ఇది హెచ్లు ఉన్నప్పటికీ కూడా యాసిడ్ కాదు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ ఓకే, C2H5OH అనమాట. ఇది కూడా హైడ్రోజన్లు ఉన్నాయి, ఈవెన్ దో డస్ నాట్ బల్బ్ గ్లోస్ అనమాట. సో అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్లో బల్బ్ గ్లో అయ్యింది. సో హైడ్రాక్సైడ్ ఉంది కాబట్టి ఇది బేస్. సో NaOH సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్ అనమాట, బల్బ్ గ్లో కూడా అవుతుంది. సో కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా బేస్, బల్బ్ గ్లో అవుతుంది. సో యాసిడ్స్ గుండా బేసెస్ గుండా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. మరి ఎలా కండక్ట్ అవుతుంది అనేది కూడా మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఓకే, మొదట అంతకన్నా ముందు కొన్ని క్వశ్చన్లు చూసేసి ఆ క్వశ్చన్ల తర్వాత ఎలా కండక్షన్ జరుగుతుంది ఓవరాల్గా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, డైల్యూట్ HCl మరియు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లుతో మనం ఈ టెస్ట్ అయితే ఏదైతే చేసినామో, ఓకే ఇక్కడ ఒకసారి గమనించండి. చూడండి, HCl మరియు H2SO4తో బల్బు ఏమైంది అనేటువంటి ప్రశ్న, ఏం అబ్జర్వ్ చేసినారు అనేటువంటి ప్రశ్న. సో ఈ ప్రశ్నకు ఏం అబ్జర్వ్ చేసినారు అనే ప్రశ్నకు కింద సమాధానం రాద్దాం. సో ఒకటో క్వశ్చన్గా భావించవచ్చు దాన్ని. ఓకే, బోత్ కేసెస్, రెండు కేసెస్లో మనం ఏం గమనించాం, బోత్ కేసెస్లో బల్బు గ్లో అవ్వడాన్ని గమనించాం అనమాట. బోత్ కేసెస్ బల్బు గ్లో అనమాట, బల్బు గ్లోస్, బల్బు అనేది చక్కగా వెలిగింది. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే దెర్ ఈజ్ an electric current through acidic solution by ions అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎలా కండక్షన్ జరిగింది అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందర ఒక్కసారి ఇక్కడ చూద్దాం, ఈ డయాగ్రామ్లో గమనిద్దాం. ఓకే, ఏం జరుగుతుంది అంటే ఉదాహరణకు HCl తీసుకుంటే H+Cl- ఏమవుతాయంటే డిస్అసోసియేట్ అవుతాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే HCl డిజాల్వ్ అవుతుంది, బాగా కరుగుతుంది, H2SO4 డిజాల్వ్ అవుతుంది, అదేవిధంగా గ్లూకోజ్ డిజాల్వ్ అవుతుంది, ఆల్కహాల్ కూడా డిజాల్వ్ అవుతుంది. మరి ఏం జరగడంలే అంటే డిస్అసోసియేట్ కావు, అయాన్స్ లాగా స్ప్లిట్ కావు. ఇక్కడ ఏవైతే అయాన్స్ లాగా స్ప్లిట్ అవుతాయో ఇక్కడ చూడండి, HClలో H+Cl- విడిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విడిపోయినట్టు ఏం చేస్తా, ఇలా స్ప్లిట్ అయినాక క్లోరిన్ అనేది ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దానికాడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో Cl- అనేది ఎలక్ట్రాన్స్ను ఇది పాజిటివ్ టెర్మినల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ టెర్మినల్ వైపు వెళ్తాయి. సో ఇక్కడ హైడ్రోజన్ అనేది నెగిటివ్ టెర్మినల్ వైపుకు అట్రాక్ట్ అవుతుంది. సో ఇట్స్ నీడ్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఇది ఇక్కడ నుంచి ఏవైతే ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ ఇలా చేరి హైడ్రోజన్ని రీచ్ అవుతాయి. సో ఈ విధంగా ఓవరాల్గా సర్క్యూట్ అనేది ఈ విధంగా ఇక్కడ H+Cl- విడిపోతుంది, మరియు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు ఇలా పాస్ అయ్యి ఇలా రీచ్ అవుతాయి. సో ఓవరాల్గా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతాయి. వైర్ లోపల ఎలక్ట్రిసిటీ కండక్షన్కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎలక్ట్రాన్స్, బట్ లిక్విడ్లో ఎవరు రెస్పాన్సిబుల్స్ అంటే అయాన్ అనమాట. HCl అనేది అయాన్గా స్ప్లిట్ అయింది, డిసోసియేట్ అయింది. సో ఇలా అయాన్స్గా డిసోసియేట్ అవ్వగలిగితే లిక్విడ్లో ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతాయి. ఇప్పుడు ఈ గ్లూకోజు, సుక్రోజు, ఆల్కహాల్ యొక్క ప్రాబ్లం ఏంటి అంటే ఇవి డిజాల్వ్ అవుతాయి, బాగా చక్కగా కరుగుతాయి, బట్ డిసోసియేట్ కాలేవన్నమాట. ఉదాహరణకి C6 ఓకే H12O11 గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది వాటర్లో వేస్తే డిజాల్వ్ అవుతుంది, కానీ ఇది H+లుగా ఇలా డిసోసియేట్ కాలేదన్నమాట, ఫర్దర్గా అయాన్స్గా స్ప్లిట్ కాలేదు. సో కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అంటే ఓకే ఇక్కడ గ్లూకోజు ఆల్కహాల్తో కూడా మనము ఈ టెస్ట్ చేసాం కదా, అప్పుడు ఏం అబ్జర్వ్ చేసినారు అని అడుగుతున్నారు. సో రెండో సందర్భంలో అంటే గ్లూకోజు
మరియు మనమైతే సుక్రోజ్ చక్కెర తీసుకున్నాం. చక్కెర కానీ ఆల్కహాల్ కానీ కూడా కరెంట్ అనేది పాస్ కాకపోవడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. ఎందుకు కాలే అసలు ఏం గమనించాము ప్రాథమికంగా అంటే బోత్ కేసెస్ అంటే సుక్రోజ్ కేసులో కానీ ఆల్కహాల్ కేసులో కానీ ఓకే డస్ నాట్ గ్లో అనమాట. బల్బు అనేది వెలగలేదు. ఎందుకు అంటే బికాస్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ లేదా సుక్రోజ్ అండ్ ఆల్కహాల్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్స్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, అక్కడ వరకు రాస్తాను. బట్ యాక్చువల్ రీజన్ అయితే ఎందుకు కండక్ట్ కాలేకుండా ఉంటే దే ఆర్ నాట్ హ్యావ్ అయాన్స్ లేవు వాటికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డస్ బల్బ్ గ్లో ఇన్ ఆల్ కేసెస్? హైడ్రోజన్ ఉన్న అన్ని సబ్స్టెన్సెస్లో కూడా బల్బు గ్లో అవుతుందా అంటే మరి ఆన్సర్ ఏంటి అంటే నో, బల్బు అన్ని సందర్భాల్లో గ్లో కాదు. వేటిల్లో అయితే అయాన్స్గా స్ప్లిట్ అవుతుందో అలాంటి సందర్భాల్లో మాత్రమే గ్లో అవుతుంది. ఏ సందర్భాల్లో అయితే అయాన్స్గా ఏ లిక్విడ్స్లో ఉండే కరెంట్ పాస్ అయినప్పుడు అవి అయాన్స్గా స్ప్లిట్ కాలేవు, వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదనమాట. సో ఇక్కడ చూద్దాం ఏమని వివరణ ఇచ్చినారు. ఓకే, ఇక్కడ బల్బ్ అనేది అన్ని సందర్భాల్లో గ్లోయింగ్ కాదు అని ఇచ్చినారు. తర్వాత ఎలాంటి సందర్భాల్లో అవుతుంది అంటే యాసిడ్ కంటైన్స్ H+ అయాన్. యాసిడ్స్లో ఏముంటాయంటే H+ అయాన్స్ అనేటివి ఉంటాయి. ఉదాహరణకి HCl అనేది వాటర్లో కలిసినప్పుడు ఏంగా మారుతుంది అంటే వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఆ వాటర్లో H+ అయాన్స్ మరియు Cl- అయాన్స్ ఇస్తుంది. ఈ H+ అయాన్స్ని ఏమంటామంటే క్యాటయాన్స్ అంటాం అన్నమాట. ఓకే, అదేవిధంగా Cl- అయాన్ని యానయాన్స్ అంటాం. ఓకే, యానయాన్ అంటాం. ఎందుకు ఇలా క్యాటయాన్ లేదా యానయాన్ అంటే క్యాటయాన్ అంటే పాజిటివ్ అయాన్ అని, యానయాన్ అంటే నెగిటివ్ అయాన్. ఇది మనం స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్ ఏది క్యాటయాన్ ప్లస్సా మైనస్సా అనే దానికి ఏం భయపడాల్సిన పనిలే. ఓ 2 ఎగ్జాంపుల్స్ చూసినాక దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం పరిశీలన చేద్దాం. ఉదాహరణకి HNO3 ఇది వాటర్తో ఈ యాసిడ్ వెళ్ళినప్పుడు వాటర్తో రియాక్ట్ అయ్యి ఏక్వియస్ HNO3 ఎలా మారుతుందంటే H+ మరియు NO3- అయాన్స్గా స్ప్లిట్ అవుతుంది. అదేవిధంగా H2SO4 అయితే ఓకే H+ అయాన్లు మరియు SO4 2- అయాన్గా స్ప్లిట్ అవుతుంది. అదేవిధంగా అసిటిక్ యాసిడ్ CH3COOH అనుకోండి, ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది వాటర్లో అంటే ఓకే H+ మరియు CH3COO- స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో ఏది క్యాటయాన్ ఏది యానయాన్? క్యాటయాన్ అంటే ప్లస్ అయాన్, యానయాన్ అంటే మైనస్ అయాన్ అని ఎలా గుర్తుంచుకోవాలి అంటే చూడండి, క్యాటయాన్ క్యాట్ తెలుసు కదా మీకు, స్పెల్లింగ్ రాసేటప్పుడు CAT క్యాట్. నేను టీని ఇలా కాకుండా ఇలా రాసుకుంటాను, క్యాటయాన్ క్యాట్ అయాన్. టీని కాస్త అలా రాసుకుంటే ఏమవుతుంది, క్యాటయాన్ అంటే అదొక పాజిటివ్ అయాన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా యానయాన్లో మనం ఈ భాగాన్ని కాస్త వేరుగా రాసుకుంటే చూడండి ఏలో ఉన్న గిర్ర నెగిటివ్ ఆ ఏని కొంచెం ఇలా మనం గుర్తుపెట్టుకుంటే యానయాన్ అంటే నెగిటివ్ అయాన్ అని, క్యాటయాన్ అంటే పాజిటివ్ అయాన్ అని మనకి ఈజీగా గుర్తుంటుంది అన్నమాట. సో ఎనీవే ఈ ఓవరాల్ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే యాసిడ్స్ హైడ్రోజన్ కలిగి ఉంటాయి. మరి హైడ్రోజన్ కలిగి ఉన్నట్టు అన్ని యాసిడ్సా అంటే కాదు. మరి కాదు అని డిసైడ్ చేయడం కోసం మనం ఏం టెస్ట్ చూస్ చేసుకున్నామంటే ఎలక్ట్రిసిటీ టెస్ట్ అని చూస్ చేసుకున్నాం. ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ కాగలుగుతుంది అంటే ఏ లిక్విడ్ అయితే ఎలక్ట్రోలైట్గా లేదా ఏ లిక్విడ్లో అయితే అయాన్స్గా స్ప్లిట్ అవుతాయో ఆ లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయించగలదు. ఏ వేటి గుండా అయితే ఏ కాంపౌండ్ అయితే అయాన్స్గా స్ప్లిట్ కాలేదో వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ కాదనమాట. ఓకే, దీని మీద కొన్ని ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? క్రింద ఇచ్చిన వాటిలో దేని గుండా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది?
డైల్యూట్ హెచ్సిఎల్ మరియు గ్లూకోజా, సుక్రోజా, ఆల్కహాల్? సరైన సమాధానాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఓకే, యాజ్ ఏ టీచర్గా స్టూడెంట్ ఆన్సర్లు చెప్తే అంతకన్నా హ్యాపీగా ఉండదు. సో ఇక్కడ నేరుగా చెప్పే అవకాశం లేదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ ప్రశ్నను ఒక్కసారి పరిశీలన చేద్దాం. వై ఆల్కహాల్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఆల్కహాల్ గుండా ఎందుకు కరెంట్ పాస్ కాదు? కింద ఆప్షన్స్ ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఆల్కహాల్ గివ్స్ H+ అయాన్స్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్. ఆల్కహాల్ అనేది H+ అయాన్స్ని ఇస్తుంది. ఏక్వియస్ అంటే వాటర్లో అనమాట. నెక్స్ట్ ఆల్కహాల్ గివ్స్ OH- ఇన్ ఏక్వియస్ సొల్యూషన్. నెక్స్ట్ ఆల్కహాల్ గివ్స్ H3O+ అయాన్స్ అనమాట. హైడ్రోనియం అయాన్ అంటాం. H3O+ ఏమంటాం? హైడ్రోనియం అంటాం. సాధారణంగా లేటెస్ట్ వర్షన్స్ ప్రకారం ఏమవుతుంది అంటే యాసిడ్ అనేది H+ అయాన్ రిలీజ్ చేస్తుంది కదా, బట్ H+ అయాన్ అనేది స్టేబుల్ కాదు. ఇది ఏక్వియస్ సొల్యూషన్లోని మిగిలిన వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి ఏంగా మారుతుందంటే H3O+గా మారుతుంది. దీన్నే మనం హైడ్రోనియం అయాన్ అంటాం. హైడ్రోనియం అయాన్ అంటాం అన్నమాట. సో H+ అనేది అన్స్టేబుల్. ఓకే, ఎనీవే H3O అంటే ఏంటి అంటే హైడ్రోనియం అయాన్. ఓకే, ఇది విడుదలవుతుందా అనేది. నెక్స్ట్ ఆల్కహాల్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ అయాన్స్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్. ఈ నాలుగిట్లో ఎందుకని ఆల్కహాల్ గుండా కరెంట్ పాస్ కావడం లేదు అనేది తెలియజేయగలరు. నెక్స్ట్ ఓకే, వాట్ హ్యాపెన్ అన్ యాసిడ్ ఆర్ ఏ బేస్ ఇన్ వాటర్ సొల్యూషన్? యాసిడ్ని కానీ బేస్ని కానీ వాటర్ సొల్యూషన్లో వేస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి కావాల్సిన వస్తువులు ఓకే, వాటర్ సొల్యూషన్లోనే మనకు యాసిడ్ అనేది యాసిడ్గా బిహేవ్ చేస్తుంది, బేస్ అనేది ఏక్వియస్ సొల్యూషన్లోనే బిహేవ్ అవుతుంది అని చెప్పేటువంటి యాక్టివిటీ. దీనికోసం మనము HCl గ్యాస్ను ప్రొడ్యూస్ చేయాలి. HCl గ్యాస్ను ప్రొడ్యూస్ చేయడం కోసం ఏమేమి మనం తీసుకున్నాము అంటే సోడియం క్లోరైడ్ NaCl అనమాట. అంటే మనం తినే ఉప్పు. ఇది మామూలుగా మన ఇళ్ళలో ఉప్పు అయితే అయోడిన్ కలిపి ఉంటారు. అలా కాకుండా ప్యూర్గా ల్యాబొరేటరీలో ఇలా ఉంటుంది. ఒక్కసారి సోడియం క్లోరైడ్ని చూడండి, NaCl ఎలా ఉంటుంది, ప్యూర్ వైట్ పౌడర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ దీంట్లోకి ఏం చేస్తామంటే డ్రాపర్ సహాయంతో కాన్సన్ట్రేటెడ్ H2SO4ని వేస్తాం. ఇలా వేసినప్పుడు గ్యాస్ అనేది విడుదలవుతుంది. ఆ గ్యాస్ ఏంటి మరి ఇక్కడ ఒక లిట్మస్ పేపర్ కూడా కనిపిస్తుంది. ఆ లిట్మస్ పేపర్తో ఎలాంటి పరీక్ష చేస్తామనే అంశాలని మనం ఒకసారి ప్రాక్టికల్గా పరిశీలన చేద్దాం. ఇందుకోసం ఏమేం కావాలి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ H2SO4 మరియు సోడియం క్లోరైడ్ మరియు టెస్ట్ ట్యూబ్ మరియు బ్లూ లిట్మస్లు 2 కావాలి. ఒకటి వెట్ బ్లూ లిట్మస్, మరొకటి డ్రై బ్లూ లిట్మస్ అనమాట. ఎందుకు ఇక్కడ వెట్ లిట్మస్తో బ్లూ లిట్మస్తో వేరువేరుగా బిహేవ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనే అంశాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఈ యాక్టివిటీకి కావాల్సిన వస్తువుల్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మొదటగా సోడియం క్లోరైడ్ని ఒక టెస్ట్ ట్యూబ్లోకి స్పాచులా సహాయంతో వేస్తున్నాం, గమనించండి. ఇలా వేశాక 2 బ్లూ లిట్మస్లు, ఒకటి వెట్ చేయడం కోసం వాటర్ కూడా మనం తీసుకున్నాం. సో ఇప్పుడు H2SO4ని కొద్దిగా సూచికి కలిపి ఉన్నాం కాబట్టి ఆ కలర్ ఉంది, లేకుంటే ఏ కలర్ ఉండదు. ఇక్కడ గ్యాస్ లిబరేట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ మరి గమనించండి, అది లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపరు ఆ గ్యాస్కి ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం రెడ్డిష్గా ఉంది, చాలా వరకు బ్లూగా ఉంది. బట్ గ్యాస్ కంటిన్యూగా టచ్ అయ్యే కొద్దీ దాని కలర్ ఎలా మారుతుంది అనేది గమనించండి. కంప్లీట్గా రెడ్ కలర్లోకి మారడాన్ని, బ్లూ లిట్మస్ అనేది రెడ్ కలర్లోకి మారడాన్ని, వెట్ చేసినటువంటి ఏదైతే మనం తడి చేసిన బ్లూ లిట్మస్ ఏదైతే ఉందో అదైతే ఏంగా మారిందంటే బ్లూది కాస్త రెడ్ కలర్లోకి మారింది. బ్లూ రెడ్గా మారింది, ఏదైనా సరే రెడ్గా కన్వర్ట్ చేయగలుగుతుంది అంటే అదేమని యాసిడ్ అని అనమాట. అదే యాసిడ్గా కన్వర్ట్ అయ్యింది అని అర్థం. సో అదేవిధంగా డ్రైగా ఉన్నటువంటి మరొక బ్లూ లిట్మస్ని
ఈ యాక్టివిటీలో మనం ఉంచితే దానికి కూడా హెచ్సిఎల్ గ్యాస్ లిబరేట్ అవుతూ ఉన్నప్పటికి కూడా ఇక్కడ బ్లూ లిట్మస్ రిమైన్స్ బ్లూగానే ఉండడాన్ని, అంటే ఇది తడపలేదు, ఇది డ్రై అన్నమాట, ముందుది వెట్. ఓకే, ఎందుకు వచ్చేది హెచ్సిఎల్ హైడ్రోజన్ గ్యాసే అయినప్పటికీ రెండు వేరు సందర్భాల్లో వేరువేరుగా ఎందుకని బిహేవ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. ఒక్క నిమిషం గమనించండి. ఇక్కడ వెట్ బ్లూ లిట్మస్, ఓకే, ఏంగా మారింది? టర్న్ ఇంటూ బ్లూ అన్నమాట. ఓకే, టర్న్ ఇంటూ రెడ్, బ్లూ నుంచి రెడ్కి మారింది. బట్ మరి డ్రైగా ఉన్నటువంటిది డ్రై లిట్మస్ ఎట్టుంది? బ్లూ రిమైన్స్ బ్లూనే ఉందన్నమాట. ఇక్కడ వెలువడిన గ్యాస్ ఏంటి అంటే హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రెండు సందర్భాల్లో కూడా హెచ్సిఎల్ గ్యాస్తోనే మనం టెస్ట్ చేసినాము. సో ఒక చోట ఏమో బ్లూ రెడ్గా టర్న్ అయింది. బ్లూ రెడ్గా టర్న్ అయింది అంటే అక్కడ ఏం ఉన్నట్టు? అది అసిడిక్ నేచర్ ఉన్నట్టు. అక్కడ హెచ్సిఎల్ అది హెచ్ ప్లస్ అయాన్స్ అక్కడ స్ప్లిట్గా అయినట్టు అనమాట. ఇక్కడ డ్రైగా ఉన్న చోట ఆ ప్రాసెస్ జరగలే. సో డ్రై లిట్మస్తో హెచ్సిఎల్ రియాక్ట్ కాలే అంటే హెచ్సిఎల్ యాసిడిక్ నేచర్ ఉన్నట్టా లేనట్టా అంటే అది హైడ్రోక్లోరిక్ గ్యాస్ అయినప్పటికీ అది యాసిడ్ కాదనమాట. అది వాటర్ సమక్షంలోనే అయితేనే అది యాసిడ్గా మారుతుంది అనే విషయాన్ని మనం కన్క్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, గమనించండి. వాట్ డూ యూ అబ్జర్వ్? మీరు ఏం గమనించారు అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనం ఏం గమనించాం? ఈజ్ దేర్ ఎనీ గ్యాస్ కమ్మింగ్ అవుట్ ద డెలివరీ ట్యూబ్? అక్కడ ఏమైనా గ్యాస్ అనేది వచ్చిందా అని కూడా అడుగుతున్నారు. అక్కడ ఏం గ్యాస్ వచ్చింది అంటే హెచ్సిఎల్ గ్యాస్ అనేది లిబరేట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో ఓకే, కింద రాద్దాం. ఒకటో ప్రశ్నకు హెచ్సిఎల్ గ్యాస్ కమ్స్ అవుట్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ లేదా టెస్ట్ ట్యూబ్. ఓకే, డెలివరీ ట్యూబ్ నుంచి హెచ్సిఎల్ గ్యాస్ అనేది వచ్చింది. నెక్స్ట్ రెండో ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, రెండో క్వశ్చన్ ఏముంది? ఓకే, ఇన్ విచ్ కేస్ లిట్మస్ పేపర్ చేంజ్ కలర్? డ్రైతోనా వెట్తోనా ఏ సందర్భంలో మారింది అంటే రెండో క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం. ఓకే, వెట్ బ్లూ లిట్మస్ పేపర్ becomes red litmus, but డ్రై, ఇక్కడ వెట్ కదా, ఇక్కడ డ్రై రాద్దాం. డ్రై బ్లూ లిట్మస్ పేపర్ నో కలర్ చేంజ్. దాంట్లో ఎలాంటి కలరు చేంజ్ రాలే అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేసినాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ బేసిస్, ఏ బేసిస్ ఆధారంగా మనము ఈ ఫలానా దానికి ఎసిడిక్ క్యారెక్టర్ ఉంది అని చెప్పగలము అని అంటే చూడండి, ఇక్కడ డ్రై హెచ్సిఎల్ మరియు హెచ్సిఎల్ సొల్యూషన్, దట్ మీన్స్ ఏక్వియస్ హెచ్సిఎల్ అనమాట. ఏ క్రైటీరియా, మనం క్రైటీరియా ఏంటి అంటే అయాన్స్గా స్ప్లిట్ అవ్వడం అనేది. మొదటగా డ్రై హెచ్సిఎల్ తీసుకుంటే డ్రై హెచ్సిఎల్ గ్యాస్ కెనాట్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్. హెచ్ ప్లస్ అంటేనే అయాన్ అనమాట. ఓకే, సో ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ యాసిడ్ అనమాట. బిహేవ్స్ యాజ్ అ యాసిడ్, అది యాసిడ్ లాగా బిహేవ్ చేయలేదు. ఎందుకని? దాంట్లో కెనాట్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్, కాబట్టి అది ప్రొడ్యూస్ చేయలేకపోయింది. మరి ఈ మూడులోనే రెండో క్వశ్చన్, ఇది ఒకటో క్వశ్చన్ అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే హెచ్సిఎల్ సొల్యూషన్, హెచ్సిఎల్
సొల్యూషన్. మరి HCl సొల్యూషన్తో ఎలాంటి మార్పు మనం గమనించంటే క్యాన్ ప్రొడ్యూస్ HCl సొల్యూషన్ క్యాన్ ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అది H+ అయాన్స్ అండ్ బిహేవ్స్ యాజ్ అన్ యాసిడ్. అది యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట, యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటి, ఇది H+ అయాన్లను ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, బిహేవ్ యాజ్ యాసిడ్ అనమాట. ఇది యాసిడ్ లాగా బిహేవ్ చేయలేదు, ఇది యాసిడ్ లాగా బిహేవ్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమైనా ఉందా? ఎస్. ఓకే, ఇక్కడ గార్డ్ ట్యూబ్ అనేది ఒకటి మరియు కాల్షియం క్లోరైడ్ అనేది టీచర్లకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇఫ్ క్లైమేట్ ఈజ్ వెరీ హ్యూమిడ్, చుట్టుపక్కల చాలా తడి వాతావరణంగానే ఉంటే యూ విల్ హ్యావ్ పాస్ త్రూ గ్యాస్ ప్రొడ్యూస్డ్ గార్డ్ అనమాట. ఒక గార్డ్ గుండా ఇక్కడ మనకు డయాగ్రామ్ చూస్తే కూడా ఆ గార్డును మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి జూమ్ చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ గార్డ్ ఇవ్వడం జరిగింది. ఈ గార్డ్లో ఏముంది అంటే కాల్షియం క్లోరైడ్ CaCl2 ఉంది. CaCl2. ఈ CaCl2 యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ కాల్షియం క్లోరైడ్ అనేది ఒక మంచి డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. ఇది ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్. సో డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే అక్కడ ఉన్న తేమను, ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న తేమను టెస్ట్ ట్యూబ్కి ఇది మూతికి కనుక తొడిగితే ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న తేమని ఇది సక్ చేసేస్తుంది, తీసేసుకుంటుంది అనమాట. అంటే ఇట్ అబ్జార్బ్ ఏదైతే ఉందో ఇది అబ్జార్బ్స్ మాయిశ్చర్ ఫ్రమ్ గ్యాస్. సో అక్కడ లిబరేట్ అయ్యే గ్యాస్ HCl గ్యాస్కు లిక్విడ్ తగిలింది అనుకోండి, మనం డ్రై లిట్మస్ పెట్టినా వెట్ లిట్మస్ పెట్టినా ఒకే రిజల్ట్ వస్తుంది. సో ఆ ప్రమాదాన్ని మనం అవాయిడ్ చేయాలంటే వచ్చే గ్యాస్లోని తడిని మనము బయటికి తీసేయాలి. సో ఒక్కసారి ఆ ఈక్వేషన్ రాద్దాం, ఎలా ఉంటుంది, ఎలా తీసేస్తుంది అంటే CaCl2 కాల్షియం క్లోరైడ్ గాన అక్కడ వాతావరణంలో హ్యూమిడ్ H2O ఉంటే అదేం చేస్తుందంటే CaO మరియు HClగా స్ప్లిట్ అవుతుంది. సో మనకు కావాల్సింది డ్రై HCl కాబట్టి HCl గ్యాస్ బయటకు వస్తుంది. వెట్ లిట్మస్తో రియాక్ట్ అయినప్పుడు ఒక రకంగా, డ్రై లిట్మస్తో రియాక్ట్ అయినప్పుడు మరో రకంగా అది బిహేవ్ చేస్తుంది. సో ఆ కాల్షియం క్లోరైడ్ అనేది ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది బాగా తడిని లాగేసుకుంటుంది అనే విషయాన్ని మనం గుర్తిస్తే చాలన్నమాట. ఓకే, అందుకు దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దిస్ experiment suggests hydrogen ions in HCl produce presence of వాటర్ యొక్క ప్రజెన్స్లో HCl అనేది H+ అయాన్లను ప్రొడ్యూస్ చేస్తుంది. ద సపరేషన్ ఆఫ్ H+ అయాన్స్ ఫ్రమ్ HCl మాలిక్యూల్ కెనాట్ అక్కర్ ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ లేకపోతే HClలోంచి H+Cl- విడిపోదు. అదే వాటర్ సమక్షంలో అయితే H+ అయాన్స్ మరియు Cl- అయాన్స్గా విడిపోతుంది. ఎలానో ఒక్కసారి మనం చూద్దాం. HCl అనేది వాటర్ సమక్షంలో వాటర్తో ఏక్వియస్ సొల్యూషన్లో కలిపినప్పుడు ఇదేమిస్తుందంటే H3O హైడ్రోనియం అయాన్ మరియు Cl- వస్తుంది. H+ అయాన్లు కదా అంటే H+ అయాన్ అనేది సింగిల్గా ఎగ్జిస్ట్ కాదు అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వాటికి స్టెబిలిటీ తక్కువ. సో అది వాటర్లో కలుపుతున్నాం కదా, వాటర్ అంటే H2O అనమాట. ఈ H+ అనేది మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ H+ అనేది చూడండి, H+ అయానే HClలోంచి విడుదలైన H+ అయాన్ అనేది ఇది వాటర్తో రియాక్ట్ అయ్యి ఏంగా మారుతుందంటే H3O+ అయాన్ అనమాట. H3O+ అయాన్. ఓకే, H3O+ హైడ్రోనియం అయాన్ అంటాం. దీన్నే ఏంగా రాయొచ్చు అంటే H+AQ ఏక్వియస్ హైడ్రోజన్ అన్యా లేదా హైడ్రోనియం అయాన్ అన్యా, రెండు కూడా ఒక్కటే అన్నమాట. సో ఈ విధంగా వీ హ్యావ్ సీన్ యాసిడ్ గివ్స్ యాసిడ్లు హైడ్రోనియం అయాన్ని ఇస్తున్నాయి. దానికి రెస్పెక్టివ్గా ఆ కారణం చేత ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. అయితే ఈ హైడ్రోనియం అయాన్లు అనేటి
లెట్ us see వాట్ హ్యాపెన్ బేస్ ఇన్ డిజాల్వింగ్ వాటర్. ఒకవేళ బేస్ డిజాల్వ్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఓకే, బేస్ డిజాల్వ్ అయినప్పుడు ఏమొస్తుందంటే హైడ్రాక్సైడ్ అయాన్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి ఈక్వేషన్స్ను మనం పరిశీలన చేద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్తో గన రియాక్ట్ అయితే, ఓకే, H2Oతో గన మనం ఆ పెల్లెట్స్ అవి కానీ వేస్తే ఏం జరుగుతుందంటే Na+ మరియు OH- అంటే హైడ్రాక్సైడ్ అయాన్ అనమాట. సో అన్నీ కూడా ఏక్వియస్. ఇది సాలిడ్గా ఉంటుంది పెల్లెట్స్, ఇది ఏక్వియస్ సోడియం అయాన్, ఇది ఏక్వియస్ హైడ్రాక్సైడ్ అయాన్ అనమాట. అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ని కన వాటర్లో వేస్తే నేరుగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది లిట్మస్ కాగితంతో రియాక్ట్ కాలేదు. అది బ్లూను రెడ్గాను, రెడ్ను బ్లూగాను ఇలా కన్వర్ట్ చేయలేదన్నమాట. మామూలుగా బేస్ అయితే ఏం చేస్తుంది, రెడ్ను బ్లూగా మారుస్తుంది. బట్ సాలిడ్ ఫేజ్లో సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్లోనూ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ పొడిలోనూ మనం బ్లూ లిట్మస్ వెళ్ళి డిప్ చేస్తే ఆ పొడికి టచ్ అయినప్పటికీ లిట్మస్ కలర్ మారదు. ఎప్పుడు మారుతుందయ్యా అంటే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ను లేదా సోడియం హైడ్రాక్సైడ్ను వాటర్లో వేసి ఆ వాటర్లో లిట్మస్ను డిప్ చేస్తే అప్పుడు అది ఏంగా మారుతుంది అంటే కలర్ చేంజ్ అవ్వడాన్ని గమనించవచ్చు. అలాంటప్పుడే, ఎందుకంటే అలాంటప్పుడు ఇది అయాన్స్ని విడుదల చేస్తుంది. ఏక్వియస్ పొటాషియం అయాన్, ఏక్వియస్ హైడ్రాక్సైడ్ అయాన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH టేకన్ ట్వైస్. దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకు యాంటాసిడ్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం బజార్లో దొరికే రకరకాల కంపెనీలు ఈనో అని, జెలుసిల్ అని, గ్యాసోపాస్ అని ఇలా చాలా రకాల డ్రింక్లు మనకు అమ్ముతూ ఉంటారు. ఆ ప్యాకెట్స్లో ఎసిడిటీని పోగొట్టే ప్యాకెట్స్లో ఇన్నర్ కంటెంట్, ఆ కెమికల్ ఫార్ములా ఏంటి అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దీన్నే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఇది ఎడిబుల్ ఒక బేస్ అనమాట, తినదగినటువంటి ఒక బేసు. కాబట్టి దీని పేరు గుర్తుంచుకోండి, ఇదే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం. ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఏక్వియస్ మెగ్నీషియం అయాన్స్ మరియు హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేటివి స్ప్లిట్ అవుతాయి. సో ఈ విధంగా హైడ్రాక్సైడ్గా స్ప్లిట్ అవుతున్నాయి వాటర్లో అంటే అప్పుడు అది బేస్గా బిహేవ్ చేస్తుంది. కానీ కానీ అన్ని సందర్భాల్లో ఆల్వేస్ అది పొడిగా ఉన్నప్పుడు అది బేస్ అంటే కాదనమాట. సో ఓకే, ఇక్కడ ఇంకో విషయం చెప్పినారు, బేస్ జనరేట్ హైడ్రాక్సైడ్ అయాన్స్ అనమాట. బేసెస్ అనేటి హైడ్రాక్సైడ్ అయాన్స్ని జనరేట్ చేస్తాయి ఇన్ వాటర్. బేస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. బేసెస్ అనేటి వాటర్లో కనుక ఒకవేళ కరిగితే, బేస్ నేచర్ ఉండి వాటర్లో కరిగితే అలాంటి వాటిని ఏమంటామంటే ఆల్కలీస్ అంటాం. ఆల్కలీ అని అంటాం. గమనించండి, ఆల్కలీ అంటాం. అన్ని బేసెస్ను ఆల్కలీ అనం అనమాట. ఈ టర్మినాలజీ గుర్తుంచుకోండి. ఆల్కలీ అంటే వాటర్లో డిజాల్వ్ కాగలిగిన బేసెస్ని ఆల్కలీ అంటాం. వాటర్లో డిజాల్వ్ కాని బేసెస్ కూడా ఉన్నాయి, అవేంటో కూడా మనం చూద్దాం. ఓకే, ఇక్కడ డూ యూ నో అన్నారు. దాని తర్వాత ఏంటి డిజాల్వ్ అయ్యే ఆల్కలీ ఏంటి, ఓకే, డిజాల్వ్ అయ్యే బేసిస్ ఏంటి, డిజాల్వ్ కాని బేసిస్ ఏంటి అనేది చూద్దాం. ఆల్ బేసెస్, ఇక్కడ అదే విషయాన్ని ట్రై చేస్తున్నారు. ఆల్ బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. అన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ కావు. అండ్ ఆల్కలీ బేస్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని స్పెషల్గా ఒక పేరుతో పిలుస్తున్నాం. దాని పేరు ఏంటి అంటే ఆల్కలీ అనమాట. దే ఆర్ సోపీ. అవి ఎలా ఉంటాయి, టచ్ ఎలా ఉంటాయి, సోపీగా ఉంటాయి. ఓకే, బిట్టర్, వాటి యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, బిట్టర్. అయితే కరోసివ్, ఇవి ఒకసారి చేదుగా ఉన్నాయో లేదో చూద్దాం అనుకొని కొద్దిగా NaOH లిక్విడ్ని నాలుగుకి టచ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇవి కరోసివ్, ఇవి రియాక్ట్ అయ్యే తీరు వేరుగా ఉంటాయి. మన ఇళ్ళల్లో కూడా బేసెస్ కొన్ని సబ్స్టెన్స్ ఉంటాయి, వాటిని తినచ్చు, వాటిని ఎడిబుల్ అంటాం, తినదగిన వాటిని. ల్యాబొరేటరీలో ఉన్నటువంటి బేసెస్ని మనం టచ్ చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే టెస్ట్ చేయాలి. మనం టేస్ట్ చేయకూడదు, టెస్ట్ చేయాలన్నమాట. నెవర్ టేస్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు టేస్ట్ చేయొద్దు. లేదా వాటిని టచ్ కూడా చేయొద్దు. అవి ఎక్సోథర్మిక్ రియాక్షన్, మన చర్మంతో అవి రియాక్ట్ అయ్యే తీరు కూడా వేరుగా ఉంటుంది. ఓకే, కొన్ని డీహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట, మన చర్మంలోని తడిని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో దెమ్ యాజ్ మే కాజ్ హార్మ్, అవి మనకు చెడ్డ చేస్తాయి. కాబట్టి వాటిని టచ్ చేయొద్దు, టేస్ట్ చేయొద్దు. ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బేసెస్ ఇన్ ద టేబుల్ 2,
ఇక్కడ టేబుల్ 2లో మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్ ముందు భాగంలోనే టేబుల్ 2 గమనించినాం. సో దాన్ని ఒకసారి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. టేబుల్ 2లో ఉన్న ఆల్కలీలు ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ గమనించండి. ఓకే, చాలా బేసెస్ ఉన్నాయి. ఏంటేంటి అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో ఇట్స్ ఆల్కలీ. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇది కూడా ఆల్కలీ మీన్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యే బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇది కూడా ఆల్కలీ అనొచ్చు. అదేవిధంగా అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఓకే, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇంతకుముందే చెప్పినాం కదా, ఎడిబుల్, ఫీబుల్, తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి బేస్ అని. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో ఆల్కలీ. అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇది కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ఇది కూడా ఆల్కలీ. సో అన్నీ ఆల్కలీనే చెప్పినాం. మరి వాటర్లో డిజాల్వ్ కాని బేసిస్ ఏమన్నా ఉన్నాయా? అట్లాంటివి ఏంటి అంటే ఒక్కసారి మనము పరిశీలన చేద్దాం. అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటివి ఏంటి అంటే కాపర్ హైడ్రాక్సైడ్ అనమాట. CuOH టేకన్ ట్వైస్, కాపర్ హైడ్రాక్సైడ్. సో కాపర్ హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్, బట్ ఇట్స్ నాట్ ఏ ఆల్కలీ. అదేవిధంగా జింక్ హైడ్రాక్సైడ్, ఓకే, జింక్ హైడ్రాక్సైడ్ ఇది కూడా ఒక బేస్ తప్పితే ఆల్కలీ కాదు. అదేవిధంగా సిల్వర్ హైడ్రాక్సైడ్. సో సిల్వర్ హైడ్రాక్సైడ్ అనేది కూడా ఒక బేస్ తప్పితే ఇది ఆల్కలీ కాదు. సో సిల్వర్ హైడ్రాక్సైడ్. సో మనకి ఇక్కడ ఆల్కలీ కాని బేసెస్కు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి చూస్తే ఇవి బేసెస్, ఇవి కూడా బేసెస్. సో నో ఇష్యూ, రెండు బేసెస్. అయితే వీటిని బేసెస్తో పాటు ఆల్కలీ అని ఒక స్పెషల్గా పేరుతో పిలుస్తాం. ఎలాంటప్పుడు వీటిని ఆల్కలీ అనే స్పెషల్ పేరుతో మనం పిలచగలమంటే ఇట్స్ సెల్ఫ్ బేస్, అది ప్రాథమికంగా బేస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఈజ్ ఆల్కలీ. సో ఇవి బేస్లే, ఇవి కూడా బేసే. అయితే ఇవి కేవలం బేస్ అనే అంటాం కానీ ఆల్కలీ అని అనము. వీటిని ఆల్కలీ అని అంటాం. ఎందుకని ఇది బేసు మరియు డిజాల్వ్ ఇన్ వాటర్ కాబట్టి. ఓకే, రైట్. ఇక్కడ కొన్ని ప్రశ్నలను మనం పరిశీలన చేద్దాం. ఓకే, వీటి ఆన్సర్లు కూడా కింద కామెంట్ సెక్షన్లో చేయడానికి ప్రయత్నం చేయండి. HCl ప్రొడ్యూస్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్. ఓకే, HCl అనేది ఓకే వాటర్ సమక్షంలో ఏం చేస్తుంది? H+ ఏక్వియస్ H+ అయాన్ ఇస్తుందా? H3O+ హైడ్రోనియం అయాన్ ఇస్తుందా? OH- అయాన్ ఇస్తుందా? బోత్ A and B కరెక్టా అనేటువంటి ఆన్సర్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గుడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్? ఏది బాగా నీటి చెమ్మను పీల్చేసుకుంటుంది? కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్. వీటిల్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. గుర్తించలేకుంటే వీడియోను కొంత ముందరికెళ్ళి మళ్ళీ పరిశీలన చేయండి, ఆన్సర్లు లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇన్ ఏ రియాక్షన్ బిట్వీన్ HCl అండ్ H2SO4, ఓ రియాక్షన్లో సోడియం క్లోరైడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఓకే లిబరేట్స్ విచ్ గ్యాస్ అనమాట. ఇన్ ఏ రియాక్షన్ బిట్వీన్ NaCl, ఓకే, ఉప్పుకు మరియు H2SO4కి మధ్య రియాక్షన్ జరిగితే ఏ గ్యాస్ వస్తుంది? ఆ గ్యాస్తో మనం బ్లూ లిట్మస్, వెట్ లిట్మస్ పరీక్ష, ఓకే, డ్రై బ్లూ లిట్మస్, వెట్ బ్లూ లిట్మస్ పరీక్షలు కూడా నిర్వహించినాం. అది హింట్. ఓకే ఓకే ఏం వస్తుంది అనేది చూస్తే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందా? హైడ్రోక్లోరిక్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుందా? సల్ఫ్యూరిక్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుందా? సోడియం గ్యాస్ లిబరేట్ అవుతుందా? ఏ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది అనే ప్రశ్న. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇన్ ద అబోవ్ రియాక్షన్, ఓకే, ఏదైతే పైన చెప్పుకున్నామో ఆ రియాక్షన్లో పుట్ లిట్మస్ నియర్ ద మౌత్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ విచ్ ఈజ్ ట్రూ అనమాట. పైన ఏర్పడిన గ్యాస్ కాడ మనం ఒక లిట్మస్ పేపర్ని, బ్లూ లిట్మస్ పేపర్ని ఉంచితే, ఒక లిట్మస్ పేపర్ని ఉంచుతాం. అది ఏది నిజం? కింద స్టేట్మెంట్లలో ఏది నిజం అనేది చూద్దాం. ఓకే, వెట్ రెడ్ లిట్మస్ టర్న్ టు బ్లూ లిట్మస్,
డ్రై రెడ్ లిట్మస్ టర్న్ టు బ్లూ లిట్మస్, వెట్ బ్లూ లిట్మస్ టర్న్ టు రెడ్ లిట్మస్, డ్రై బ్లూ లిట్మస్ టర్న్ టు రెడ్ లిట్మస్. ఈ ప్రశ్నకు కూడా సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. గుర్తించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, బేస్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్. ఒక బేస్ కానీ నీళ్ళలో కానీ కరిగితే అలాంటి బేస్కి ఒక పేరు ఉంది, ప్రత్యేకమైన పేరు. ఆ పేరేంటి? ఆల్కహాలా, ఆల్డిహైడా, ఆల్నికోనా, ఆల్కలీనా అనే అంశాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అనమాట. ఓకే, నౌ యాజ్ వీ ఐడెంటిఫై ఆల్ యాసిడ్స్ జనరేట్ హైడ్రోనియం అయాన్ లేదా ఏక్వియస్ H+ అయాన్, ఆల్ బేసెస్ జనరేట్ OH- అయాన్. we can view the neutralization reaction as follows. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే యాసిడ్స్ అన్నీ కూడా ఏమిస్తాయి వాటర్లో ఏక్వియస్ సొల్యూషన్లో అంటే H+ అయాన్స్ని ఇస్తాయి. అదేవిధంగా బేసెస్ అన్నీ కూడా ఏమిస్తాయంటే OH- అయాన్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనకేం తెలుసు? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే యాసిడ్ రియాక్ట్ విత్ బేస్, ఇట్స్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్ అండ్ సమ్ హీట్ ఎనర్జీ ఆల్సో. ఓకే, ఇక్కడైతే ఈక్వేషన్ ఫామ్లో సాల్ట్ వాటర్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ AX. ఓకే చూడండి, H అనేది యాసిడ్ ఇచ్చేటువంటి భాగం. అదేవిధంగా మెటల్ హైడ్రాక్సైడ్ OH అనేది బేస్ ఇచ్చేది. ఈ రెండు పక్కకి వెళ్ళిపోతే, ఈ రెండు వాటర్గా విడిపోతే ఇంకా ఏం మిగులుతుంది? MH అనే సాల్ట్ వస్తుంది. MX అనే సాల్ట్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరొక అంశానికి మనం మూవ్ అవుదాం. అదేంటి అంటే ఇక్కడ ఏదైతే చూపుతున్నారో ఇలాంటి డయాగ్రాము మనము ల్యాబొరేటరీకి వెళ్ళి ఒక్కసారి రసాయనాలు ఆ కెమికల్స్ మీద ఆ సీసాల మీద గమనిస్తే కొన్ని సీసాల మీద ఈ గుర్తు ఉండడాన్ని మనం గమనిస్తాం. కింద చూడండి, ఒక రియల్గా ఉన్న ఒక యాసిడ్ బాటిల్ పైన గుర్తు ఉండడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ ప్రాథమికంగా ఇది ఏంటి? ఈ సైన్ ఏం తెలియజేస్తుందంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ లేదా కాన్సన్ట్రేటెడ్ బేసెస్ ఉన్నాయి ఆ సీసాలో. ఎందుకు ప్లాస్టిక్ దాంతో ఉంచారు అంటే సమ్ టైమ్స్ ఆ ఎన్విరాన్మెంట్కు అవి కూడా కరిగిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకనే గట్టిగా ఉన్నటువంటి బోరోసిల్తో చేసినటువంటి గాజు జార్లలో ఉంచుతారన్నమాట. కొన్నిసార్లు ఇవి సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అయ్యి వాటి కెమికల్ కాంపోజిషన్స్ మార్చుకుంటూ ఉంటాయి. అందుకనే బ్లాక్గా బ్రౌన్గా ఉన్నటువంటి సీసాల్లో కూడా ఉంచుతూ ఉంటారు. సో ఎనీవే ఇవి ప్రమాదకరం. ఇక్కడ గమనిస్తే మనకి ఇవి చేయి మీద పడితే ప్రమాదము అనే విధంగా ఒక నొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత కాన్సన్ట్రేటెడ్ వాడుకుంటే మనకు ప్రమాదం కదా. వీటిని ఏం చేయాలి? డైల్యూట్ చేయాలి. ఓకే, డైల్యూట్ చేయాలంటే ఏది సరైన విధానము? యాసిడ్ని బేసిక్గా వాటర్ కలపాలన్నా, వాటర్ కలిపితే డైల్యూట్ అవుతుంది. అయితే ఆ వాటర్ కలిపే విధానం ఏంటి? మనం కొద్దిగా వాటర్ తీసుకొని అందులో యాసిడ్ వేయాలన్నా, లేదా యాసిడ్ తీసుకొని అందులో వాటర్ వేయాలన్నా అనేది ఒక్కసారి మనం ఇప్పుడు ఒక వీడియో చూసి ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి పరిశీలన చేయండి. ఇక్కడ ఏం తీసుకున్నామంటే మనము H2SO4ని తీసుకున్నాం, దానికి వాటర్ని యాడ్ చేస్తున్నాం. కింద దిక్కు H2SO4 తీసుకున్నాం, పైన దిక్కు ఏం యాడ్ చేస్తున్నాం మనం? వాటర్ కొద్దిగా H2SO4ని తీసుకొని వాటర్ని కానీ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేద్దాం. గమనించండి ఎంత విగరస్గా రియాక్ట్ అవుతుందో. ఇంకొంచెం వేస్తానే వాటరు చాలా పెద్ద మొత్తంలో పైకి వెదజిమ్ముతుంది అన్నమాట. సో ఈజ్ ఇట్ సేఫ్? ఇలా చేయడం మీరు మంచిదే, కరెక్టే. ఈ విధంగా ఎగిరెగిరి పడడం ల్యాబొరేటరీలో మనం పోసిన వెంటనే ఈ విధంగా కానీ ఎగిరిపడితే అది ఆ యాసిడ్ అనేది కళ్ళకు పాడు తగిలినా మరియు చర్మం మీద పడినా బట్టల మీద పడినా అదంతా కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. H2SO4 హైలీ డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనమాట. మన చర్మంలో స్కిన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. సో అక్కడ ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట చర్మం. సో ఇది కొన్నిసార్లు రీబిల్ట్ కాలేదు, ఎపిడెర్మిక్ లోపల ఉన్న భాగాలను కూడా బాగా డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. సో మనం ఇలా చేయకూడదు. ఎలా చేయొద్దు అనేది మొదటగా తెలుసుకుంటే ఎలా చేయాలో కూడా తెలుసుకోవచ్చు. సో దట్స్ వై ఈ వీడియోని మనం చూడడం జరిగింది. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనం ఏం చేసామంటే యాసిడ్కి వాటర్ కలపకూడదు అనమాట. ఎలా చేయకూడదు? యాసిడ్కి ఏం చేయకూడదు?
వాటర్ కలిపి దాని స్ట్రెంగ్త్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదు. డైల్యూట్ ఆ విధంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం ఆల్రెడీ ఈ వీడియోలో ఏం గమనించినామంటే చాలా ఎగిరెగిరి పడ్డాన్ని మనము గమనించినాం అన్నమాట. ఇది ఒక హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే రియాక్షన్లో చాలా వేడి అనేది ఉత్పన్నం అవుతుంది. వేడైతే ఆటోమేటిక్గా వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఆ టెస్ట్ ట్యూబ్లో చాలకది బయటికి వెదజమ్మబడుతుంది అనమాట. సో ఇది చాలా ప్రమాదకరం. మనం ఏం చేయాలి, మరి ఎట్లా చేయాలి అంటే వాటర్ని ఎక్కువ మొత్తంలో తీసుకొని దాన్ని డ్రాప్ బై డ్రాప్ యాసిడ్ని కలిపి వెంటనే స్టిర్ కూడా చేయాలి. స్టిర్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ అని మనకు తెలుసు. అది ఎక్కువ మొత్తంలో హీట్ను తనలో ఇముడ్చుకోగలదు. సో కాబట్టి వాటర్ కొద్దిగా యాసిడ్ కలుపుతానే అది కూడా ఈ చర్యలో లాగానే హీట్ వస్తుంది. బట్ అది స్టిర్ చేయడం వల్ల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి డిసిప్లైన్గా ఉంటుంది. అదే యాసిడ్లో వాటర్ వేస్తే అక్కడ కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు. హీట్ ఇంకా ఇంకా పెరిగి అది వెదజల్లడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం రెండో రకమైన ఈక్వేషన్ని గమనిద్దాం. ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేయండి. డైల్యూషన్ ఎలా చేయాలి అనేది అంశాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. గమనించండి, ఇక్కడ ఏం తీసుకున్నామంటే H2SO4ని మనం డైల్యూషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మొదట ఏం చేయాలంటే ఎక్కువ మొత్తంలో వాటర్ తీసుకొని అందులో తగినంత H2SO4 వేయాలి. ఆ మొలారిటీని క్యాలిక్యులేట్ చేసే క్రమంలో మనం ఎన్ని ml వేయాలా అనేది తర్వాత తరగతిలో నేర్చుకుంటాం. సో ఇక్కడ ఒకసారి ఈ ప్రాసెస్ని గమనించండి. H2SO4 ఇలా బేర్ హ్యాండ్స్తో కూడా మనం తీసుకోవడం ప్రమాదమే. అయినప్పటికీ ఓకే, ఇక్కడ ఫ్యూ డ్రాప్స్ మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక పెద్ద బీకర్లో వాటర్ని ఫస్ట్ తీసుకుంటాం. వాటర్లో యాసిడ్ వేయాలి. సో యాడ్ యాసిడ్ ఇస్ ద కరెక్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక్కసారి గమనించండి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ వాటర్ తీసుకున్నాం ఎక్కువ మొత్తంలో. H2SO4ని డ్రాప్ బై డ్రాప్ వేస్తున్నాం. ఇనిషియల్గా వాటర్ టెంపరేచర్ ఎంత ఉందంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడాన్ని మనం గమనించాం. 20 ఫారెన్హీట్. ఓకే, మరి ఇక్కడ మనకు టెంపరేచర్ పెరుగుతుంది అనే ఇండికేషన్ ఇక్కడ తెలియజేస్తుంది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది ఇక్కడైతే. ఇక్కడ మనకు ఏం చేస్తున్నామంటే గమనించండి, డ్రాప్ వైజు వేసాక స్టిర్ చేస్తున్నాం. టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇంకొద్దిగా మళ్ళీ డ్రాప్ వైజ్ వేయాలి. అలా కొద్దిగా వేయాలి, మళ్ళీ స్టిర్ చేయాలి, లేదా డ్రాప్స్ వేస్తూ స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ క్లీన్గా మనకి ఏమర్థమవుతుంది అంటే ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. దీంతో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఏది సరైన విధానం అనేది ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చేస్తే మొదటగా తగినంత H2SO4ని మనం తీసుకున్నాం. తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, H2Oలో వాటర్లో యాసిడ్ని కలుపుతున్నాం. సో ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నా, గమనించండి. ఏది సరైన విధానం అంటే యాడ్ యాసిడ్ ఇస్ ద కరెక్ట్ అనమాట. ఇక్కడ యాడ్ యాసిడ్. అల్లు అర్జున్ తెలుసు కదా మనకి. అల్లు అర్జున్ ఎలా రాస్తాం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ ఓకే, ఇలా రాస్తూ ఉంటాం కదా స్టార్ లాగా. యాడ్ యాసిడ్. మరి ఏం చేస్తే తప్పు అంటే యాడ్ వాటర్ ఇస్ ద రాంగ్. యాడ్ వాటర్. ఏ ఇస్ ద కరెక్ట్. ఏ ఇస్ ద రైట్. ఓకే, ఏ అనేది కరెక్ట్, బట్ AW అనేది రాంగ్. ఏ అనేది కరెక్ట్. సో AW ఇక్కడ మొదటగా ఏం చేసినాం, మనం AW చేసినాం, యాడ్ వాటర్ చేసినాం. సో ఇది రాంగ్ ప్రాసెస్. మరి ఏం చేయాలి అంటే యాడ్ యాసిడ్ ఇస్ ద కరెక్ట్. ఎలా చేయాలంటే డ్రాప్ వైజ్ వేయాలి, స్టిర్ చేయాలి. అప్పుడే మనకు ఆ ఎక్సోథర్మిక్ రియాక్షన్ యొక్క తాలూకు ఇబ్బందుల్ని మనము ఆ స్టిర్ చేయడం వల్ల అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడైతే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, ఇక్కడ దాదాపు 90 డిగ్రీస్కి రీచ్ అయింది. సో ఇట్స్ ఏ ఎక్స్ట్రీమ్లీ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని మనం డిసైడ్ చేయొచ్చు. ఈ డైల్యూషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. అదేవిధంగా మనము యాసిడ్ ఒక్కటే ఎక్సోథర్మిక్, మరి బేస్ను డైల్యూట్ చేస్తే అది ఎలాంటి రియాక్షన్ అనేది కూడా మనం పరిశీలన చేద్దాం. ఒకసారి ఇక్కడ గమనించండి. ఓకే, ఇందుకు కావాల్సిన వస్తువులను ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. మనం బేస్తో రియాక్షన్ గమనిస్తున్నాం కాబట్టి
NaOH సోడియం హైడ్రాక్సైడ్ యొక్క పెల్లెట్స్ ఓకే ఇలా కర్పూరం బిళ్ళల్లాగా ఉంటాయి. మరియు వాటర్తో డైల్యూషన్ చేయాలంటే వాటర్లో కలపాలి కదా, కాబట్టి వాటర్ తీసుకున్నాం. పెద్ద మొత్తంలో వాటర్ తీసుకొని అందులో ఈ NaOH వేయాలి తప్పితే NaOH దానిలో వాటర్ వేస్తే అది హైలీ ఎక్సోథర్మిక్ అవుతుంది. సో ఒక్కసారి రియాక్షన్ అయితే మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ కావాల్సిన వస్తువులు సోడియం హైడ్రాక్సైడ్, పెల్లెట్స్, వాటర్. సో ఇక్కడ మొదటగా వాటర్ తీసుకున్నాం. ఇనిషియల్గా టెంపరేచర్ ఎంత ఉందో ఒక్కసారి రికగ్నైజ్ చేయండి. ఎంత ఉందంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీనికి సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ను యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసి స్టిర్ చేస్తూ ఉంటే టెంపరేచర్లో వచ్చే చేంజెస్ను ఒక్కసారి గమనించండి. టెంపరేచర్ 20 నుంచి గ్రాడ్యువల్గా 30కి వచ్చింది, 30 నుంచి గ్రాడ్యువల్గా 40కి వస్తుంది. గమనించండి, ఇంకా స్టిర్ చేసే కొద్దీ 40 నుంచి నెమ్మదిగా అది పెరుగుతూ 51కి రీచ్ అవ్వడాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో NaOHతో ఏదైతే మనకు సోడియం హైడ్రాక్సైడ్ యొక్క డైల్యూషన్ ఉందో అది కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనే విషయాన్ని మనము గుర్తించవచ్చు అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చేస్తే మొదటగా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడాన్ని, తర్వాత దాదాపు 51 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ద ఎక్సోథర్మిక్, డైల్యూషన్ ఆఫ్ బేస్ ఆల్సో ఎక్సోథర్మిక్ అనే విషయాన్ని మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇక్కడ కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ టెంపరేచర్? పైన చెప్పినటువంటి రియాక్షన్స్లో ఏమైనా టెంపరేచర్ చేంజ్ వచ్చిందా అంటే ఎస్ అనమాట, టెంపరేచర్ చేంజ్ వచ్చింది. సో దిస్ యాన్ ఎక్సోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ అంటే ఇది ఖచ్చితంగా ఎక్సోథర్మిక్ అనమాట. ఇది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్. రిపీట్ అబౌవ్ ద యాక్టివిటీ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్. సో మనం ఆల్రెడీ సోడియం ఫస్ట్ మొదటగా H2SO4తో చేసినాం, అదేవిధంగా సోడియం హైడ్రాక్సైడ్తో కూడా గమనించినాం. సో గమనిస్తే రికార్డ్ యువర్ అబ్జర్వేషన్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సోథర్మిక్. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సోథర్మిక్ అనమాట. ఓకే, కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, వీటి ఆన్సర్లను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మొదటి ప్రశ్న, డైల్యూషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ అండ్ డాష్ రియాక్షన్. ఓకే, డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ యాసిడ్ అనేది ఎలాంటి రియాక్షన్? ఎక్సోథర్మికా, ఎండోథర్మికా, నో టెంపరేచర్ చేంజా, ఓకే ఈనోథర్మిక్, ఎండోథర్మిక్ ఏది అనేది సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, డైల్యూషన్ ఆఫ్ యాసిడ్, ఓకే విచ్ ఈజ్ కరెక్ట్? ఓకే, డ్రాప్ బై డ్రాప్ అనేది అన్నిట్లో మనం డ్రాప్ బై డ్రాప్ వేస్తాం. యాడ్ వాటర్ టు యాసిడ్ అనేది సరైందే, యాడ్ యాసిడ్ టు వాటర్ అనేది సరైందే, బోత్ ఏబీ కరెక్టా, నన్ ఆఫ్ ద అబౌనా అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. ఏది సరైన సమాధానం అనేది గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది 1, 2. ఇక్కడ XYZ, డైల్యూషన్ ఆఫ్ యాసిడ్, డైల్యూషన్ ఆఫ్ బేస్. ఇక్కడ ఎక్సోథర్మిక్, ఎండోథర్మిక్, నో టెంపరేచర్ చేంజ్, వీటిని మ్యాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ద ప్రాసెస్ డిజాల్వింగ్ యాసిడ్ ఆర్ బేస్ హైలీ ఎక్సోథర్మిక్. ఇది ఎట్లాంటిది? చాలా ఎక్సోథర్మిక్ అనమాట. ఇక్కడ నైట్రిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్తో అయితే మనం చూడడం జరిగింది ఎంత విగరస్గా రియాక్ట్ అవుతుంది అనేది. సో విత్ వాటర్ అనేది, ఓకే వాటర్తో కలపాలి. ద యాసిడ్ మస్ట్ అవే యాడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్ అనమాట. వాటర్కి కలపాలి, కాన్స్టెంట్గా స్టిర్ కూడా చేయాలి. ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, హీట్ జనరేటెడ్, అది చాలా హీట్ జనరేట్ అయ్యి స్ప్లాష్ మరియు కాజ్ బర్నెస్, గ్లాస్ కంటైనర్ బ్రేక్స్ అనమాట. ఆ కంటైనర్ కూడా బ్రేక్ అవుతుంది. ఎక్సెసివ్ లోకల్ హీటింగ్, ఎక్కడ పడుతుందో ఆ పాయింట్లో చాలా ఎక్సెసివ్గా హీట్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ జరుగుతాయి. సో మిక్సింగ్ అండ్ యాసిడ్ బేస్ విత్ వాటర్ రిజల్టింగ్ డిక్రీజ్. ఓవరాల్గా మనం వాటర్తో కలిపితే మనం ఏం చేస్తున్నట్టంటే, ఓకే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గిస్తూ ఉన్నట్టు. H+ హైడ్రోనియం అయాన్ లేదా హైడ్రాక్సైడ్ అయాన్ల యొక్క పర్సెంటేజ్ అనేది ఒక యూనిట్ వాల్యూమ్లో తగ్గిపోతున్నట్టు, దాన్ని ఏమంటామంటే
డైల్యూషన్ అంటాం. అలా డైల్యూషన్ చేసిన తర్వాత దాన్ని డైల్యూటెడ్ యాసిడ్ లేదా డైల్యూటెడ్ బేస్ అని మనం అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ టెస్టివల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫాస్ట్గా చూసేద్దాం. వై డు HCl HNO3 షో ఎసిడిక్ క్యారెక్టర్ ఇన్ ఏక్వియస్ సొల్యూషన్? ఎందుకు అంటే అవి అయాన్లుగా స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఓకే, కాబట్టి అవి కండక్ట్ చేస్తాయి. వైల్ సొల్యూషన్ కాంపౌండ్ ఆల్కహాల్ అండ్ గ్లూకోజ్ చూపు, ఎందుకంటే దే ఆర్ నాట్ డిసోసియేట్ అనమాట. అయాన్స్గా దే ఆర్ నాట్ డిసోసియేటెడ్ యాజ్ అయాన్స్ అనమాట. దట్స్ వై. ఓకే, వై డస్ ఏక్వియస్ సొల్యూషన్ అండ్ యాసిడిక్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఓకే, ఎందుకని ఏక్వియస్ సొల్యూషన్స్ అనేటి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి అని అంటే, ఎలక్ట్రిసిటీ కండక్ట్ కావాలంటే H+ అయాన్స్ అనేటివి రెస్పాన్సిబుల్ వహిస్తాయి. ఓకే, మరియు లిక్విడ్స్లో అయాన్స్ అనేటివి రెస్పాన్సిబుల్ వహిస్తాయి. ఇక్కడ ఏక్వియస్ సొల్యూషన్లో HCl తీసుకుంటే అది H+Cl- అయాన్లుగా స్ప్లిట్ అవ్వడం వల్ల, డిసోసియేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. వై డస్ డ్రై HCl డస్ నాట్ చేంజ్ కలర్ ఆఫ్ డ్రై లిట్మస్ పేపర్? డ్రై HCl డ్రై లిట్మస్తో ఎందుకు చేంజ్ కాలేదు అంటే, సో ఇక్కడ డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ అనమాట. HCl డస్ నాట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్ అనమాట. సో అది కారణం. వైల్ డైల్యూటింగ్ అన్ యాసిడ్, వై ఇట్ ఈజ్ రికమెండెడ్ యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్? యాడ్ యాసిడ్ అనమాట. ఎందుకు చేయాలి అంటే డస్ నాట్ వాటర్ టు యాడ్ యాసిడ్, ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అది ఎక్స్ట్రీమ్లీ హైలీ ఎక్సోథర్మిక్ స్ప్లాషెస్ ద యాసిడ్ అనమాట. దట్స్ వై అనమాట. హౌ డస్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ ఎఫెక్టెడ్ వెన్ ఏ సొల్యూషన్ డైల్యూటెడ్ అనమాట. ఓకే, తగ్గిపోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ డిక్రీజ్. ఓకే, హౌ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అఫెక్టెడ్ విత్ ఎక్సెస్ బేస్ డిజాల్వ్ ఇన్ ఏ సొల్యూషన్ సోడియం హైడ్రాక్సైడ్? ఓకే, NaOHను మనము ఎక్సెస్గా కలిపితే ఏంగా మారుతుందంటే దాని యొక్క బేస్ నేచర్ పెరుగుతుంది. OH- అయాన్స్ పెరిగితే ఏమవుతుంది? ఇంక్రీజ్ ద బేస్ నేచర్ అనమాట. ఓకే, ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.